Hi Andy. So most of the students and parents ask about, sir, so MBBS abroad లో చదువుతామండి, వాట్ అబౌట్ మెడికల్ పీజీ ఆప్షన్స్ అని అడుగుతున్నారండి. సార్ మనకి మెడికల్ పీజీ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే ఇండియాలో మెడికల్ పీజీ చేసుకోవచ్చు, యూఎస్లో వచ్చేసరికి యూఎస్ఎంఎల్ఈ, కెనడా వస్తే కెనడా సంబంధించి మెడికల్ పీజీ ఎగ్జామ్, ఆస్ట్రేలియాలో అసిస్టెంట్ మెడికల్ పీజీ ఎగ్జామినేషన్, తర్వాత వచ్చేసరికి యూకే రిలేటెడ్గా యూకే మెడికల్ పీజీ ఎగ్జామ్. సో మనకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. సో అందుకని యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మనం ఒక కాలేజీ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిగ్రీ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు వ్యాలిడ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ డిగ్రీ వ్యాలిడ్ అయినప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ కావాలన్నా అక్కడ మనము మెడికల్ పీజీ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. సో మనకోసరికి ఈ మెడికల్ పీజీ సీట్ రావాలి అంటే చాలామందికి డౌట్ ఏంటంటే, సార్ ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత సో ఎంబీబీఎస్ సీట్ ఎంత కష్టంగా ఉంది, మెడికల్ పీజీ సీట్ ఇంకా కష్టంగా ఉంటుంది కదండి. సో అసలు ఎలా ఈ మెడికల్ పీజీ కూడా మనకు రావాలి అంటే ఏ విధంగా అడుగుతున్నారు ఎస్పెషల్లీ. సో మనకు వస్తారు సార్ మెడికల్ పీజీ సీట్ రావాలి అంటే ఏదర్ గో ఫర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆర్ ఎల్స్ యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా వెళ్ళొచ్చు. సో ఆ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఏంటంటే కంపారిటివ్లీ సో ఎంబీబీఎస్ ఆర్ నీట్ ఎగ్జామ్ కంటే చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి. తర్వాత ప్రాక్టికల్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఎనలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్, అంత క్లినికల్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో కాబట్టి అవి మనం క్రాక్ చేయాలన్నప్పుడు ఏంటంటే మనము సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ అవ్వచ్చు, సెలెక్ట్ చేసుకునే కంట్రీ అవ్వచ్చు, ప్రాపర్ మంచి యూనివర్సిటీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే 100% వచ్చేసరికి రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, దాంతోపాటు వచ్చేసరికి యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఏవైనా క్రాక్ చేయొచ్చు. కంపారిటివ్లీ మీరు యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పోల్చుకుంటే ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వెరీ వెరీ సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే సో ఒక ఎగ్జామ్ సింపుల్ కావాలి అంటే రిక్వైర్మెంట్, డాక్టర్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాక్టర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, ఎగ్జామినేషన్ ఆటోమేటిక్గా సింప్లిఫైజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకోండి, ఎగ్జామినేషన్ టఫ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ఏ తీసుకున్నా, యూకే తీసుకున్నా, కెనడా తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా, న్యూజిలాండ్ తీసుకున్నా, అవన్నీ చిన్న చిన్న పాపులేటెడ్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ తీసుకుంటే 50 లక్షల పాపులేషన్, ఆస్ట్రేలియా తీసుకుంటే 2.5 crores, కెనడా తీసుకుంటే 3.5 crores, యూఎస్ఏ తీసుకుంటే 30 crores, తర్వాత మనకి యూకే తీసుకుంటే 6 to 7 crores. ఈ తక్కువ పాపులేషన్లో ఆల్ ఓవర్ ద వరల్డ్లో వచ్చి ఎగ్జామ్స్ రాస్తారు, అందరూ అక్కడే ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటారు. సో అంటే మనకేంటి సీట్లు తక్కువ, జనాభా తక్కువ, కాబట్టి డాక్టర్ రిక్వైర్మెంట్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. అదే మనం ఇండియా తీసుకున్నారనుకోండి, 150 కోట్ల మంది పాపులేషన్, ఈ కంట్రీస్ అన్ని కలిపినా 40 కోట్లు ఉండవు, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ కలిపితే. సో మనకోసారి 150 crores అంటే అక్కడికంటే ఇక్కడ మనకొసరికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, డాక్టర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వెరీ వెరీ సింపుల్ ఎగ్జామ్ కంపేర్ టు రిమైనింగ్ ఆల్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే. అందుకని నేను చెప్పేది ఏంటంటే వెళ్ళేటప్పుడే మంచి యూనివర్సిటీ మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోండి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. ఎన్ఎంసీ రూల్స్ అనేది కూడా వెరీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఏదైతే ఒక కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో ఆ డిగ్రీ ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాలిడ్ అవుతుంది, ఎస్పెషల్ ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి ఇండియాలో ఏంటంటే రేపు డెవలప్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజీలు వస్తున్నాయి కాబట్టి మెడికల్ పీసెస్ 100% ఉంటాయి. ప్రతి ఒక్కరికి మెడికల్ పీ సీట్స్ ఉంటాయండి, ప్రతి ఒక్కరికి మెడికల్ పీ సీట్స్. ఎందుకంటే ఇంతకు ముందు ఏంటంటే ఎంసీఐ ఉన్నప్పుడు సరికి ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ లేకుండా ఎంబీబీఎస్ ఈజీగా కంప్లీట్ అయిపోయింది, తర్వాత డైరెక్ట్ మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చింది కాబట్టి ఎంబీబీఎస్ చదివిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యి వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఏంటంటే కాంపిటీషన్ ఆటోమేటిక్గా తగ్గుద్ది. కాంపిటీషన్ తగ్గిందంటే ఆటోమేటిక్గా మెడికల్ పీ సీట్స్ మిగిలిపోతాయి. సో కాబట్టి మనము ఈ మిగిలే మెడికల్ సీట్స్ వస్తారు మనకి ఏంటంటే ఇలా ఈ నెక్స్ట్ ఎగ్జామ్ కాంపిటీషన్లో మనము పాస్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం అబ్రాడ్లో సరే ఇక్కడంటే మనకు సీట్ రాలేదనుకోండి, ఇంతకంటే మంచి మెడికల్ యూనివర్సిటీస్ రష్యాలో నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీ, మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ రీసెర్చ్ యూనివర్సిటీ, మంచి ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్ట్రాడనరీ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎక్స్ట్రాడనరీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. కాబట్టి 100% రేపు వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్లో మెడికల్ పీజీ 100% అనేది అవుతుంది. సో అదే మన యూఎస్ఏ, యూకే, కెనడా అనుకోండి, పాపులేషన్ తక్కువ, రిక్వైర్మెంట్ వచ్చేసరికి డాక్టర్ పాపులేషన్ తక్కువ ఉంటే జబ్బులు తక్కువ వస్తాయి కాబట్టి జబ్బులు తక్కువ, డిసీజ్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా డాక్టర్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. సో పాపులేషన్ ఎక్కువ ఉందనుకోండి, డిసీజ్ ఎక్కువ ఉంటే రిక్వైర్మెంట్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 100% వచ్చేసరికి ఇండియా అనేది బెస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఎగ్జామ్ మెడికల్ పీజీ అనేది 100% అందరూ సీట్లు ఉంటాయి, దాని ఎలాంటి డౌట్ అనేది లేదు. నేను ఫర్దర్గా హౌ టు ఎక్స్ప్లెయిన్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ అప్డేట్ ఆన్ వైట్ బోర్డ్ అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.